అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్. వరుసగా బంద్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యార్థులకు హాలిడేస్ అంటేనే ఎగిరికి గంతేసే వార్త. ప్రధానంగా ఈ ఎండాకాలంలో వాళ్లకు సెలవులు కాస్త ఉపశమనం అందిస్తాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఎండాకాలం సెలవులు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఏప్రిల్ 12, 13, 14వ తేదీల్లో వరుసగా స్కూళ్లకు హాలిడేస్ రానున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ రెండో శనివారం, ఇక 13వ తేదీ ఆదివారం స్కూళ్ళకు ఎలాగో సెలవు. 14వ తారీఖు సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్కూలు కాలేజీలకు సెలవు ఉంది. మరి ఇంకా ఈ సెలవుతో ఇక పిల్లలు ఎగిరి గంతేసే వార్త అని కూడా చెప్పుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇక ఈ నెల 10వ తేదీన కూడా మహావీర్ జయంతి ఉంది. అది ఆప్షనల్ హాలిడే. ఆ రోజు మహావీరుడు పుట్టినరోజు. అయితే ఈయన జైన తీర్థంకారుడుగా పరిగణిస్తారు. చైత్రమాసంలో 13వ రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇంకా ఇదే కాకుండా ఏప్రిల్ 18వ తేదీ గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు జరుపుకుంటారు. ఇది జరిగిన రెండో రోజు ఈస్టర్ కూడా వస్తుంది. అయితే గుడ్ ఫ్రైడే రోజు కూడా స్కూళ్ళకు కాలేజీలకు సెలవు అయితే ఉంటుంది. మరి ఇది కూడా ఇంకో సెలవుగా వస్తుంది కదా. అయితే ఈ రోజుల్లో మాత్రమే కాకుండా ఏప్రిల్ 6, 13, 20, 27 ఈ తేదీల్లో ఆదివారం, ఆ రోజుల్లో యథావిధిగా అన్ని స్కూళ్ళు కాలేజీలతో పాటు బ్యాంకులకు కూడా సెలవు ఉంటుంది. ఇక ఏప్రిల్ 5వ తేదీ బాబు జగ్జీవన్రావు జయంతి సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే మనకి. అయితే ఇది ఇలా ఉండగా ఏప్రిల్ 24వ తేదీన నుంచి స్కూళ్ళు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.